ఒకప్పుడు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మంచి మార్కెట్ ఉన్న హీరో ఎవరని అడిగితే మనందరికి గుర్తుకు వచ్చే పేరు సూర్య. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పరిస్థితి బాక్సాఫీస్ వద్ద అత్యంత దయనీయంగా మారింది. ఈయన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కుర్ర హీరోలు కూడా అవలీలుగా 200 కోట్ల రూపాయలు గ్రాస్ ని కొల్లగడుతున్న రోజులువి. కానీ సూర్య మాత్రం ఇంకా 100 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్ల వద్ద ఆగిపోయాడు. అది కూడా రీసెంట్ గా విడుదలైన కంగువ చిత్రంతోనే ఆయన 100 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లోకి చేరాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. సుమారుగా 300 కోట్ల రూపాయలను ఖర్చు చేసి భారీగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉండేవి. నిర్మాతలు 2000 కోట్లు కొడుతుందని సవాలు విసిరారు. కానీ చివరికి 100 కోట్ల మార్కును అందుకునేందుకు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా సూర్యకి మంచి సబ్జెక్ట్ పెడితే సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేంత సత్తా ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. కానీ తమిళ దర్శకులు ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అందుకే సూర్య కొంతకాలం తమిళ సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి తెలుగు సినిమాల్లో నటించాలని చూస్తున్నాడట. ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి పరభాషకు సంబంధించిన హీరోలు ఇక్కడ సినిమాలు చేసి కెరియర్ లోని భారీ హిట్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే సూర్య కూడా వాళ్ళ దారులు నడుస్తున్నాడట. సార్, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి త్వరలోనే సూర్యతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఒకప్పుడు లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ మధ్య కాలంలో తన పందాన్ని మార్చుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. సూర్యతో ఆయన చేయబోయే సినిమా కూడా చాలా కొత్తగా ఉందట. మారుతి సుజుకి కారు మన ఇండియాకి ఎలా వచ్చింది, దాని నేపథ్యం ఏంటి అనే బ్యాక్ డ్రాప్ లో ఆయన కథని రాసుకున్నాడట. రీసెంట్ గానే ఈ కథ సూర్యని కలిసి వినిపించగా ఆయనకు చాలా బాగా నచ్చినట్లు తెలుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలోనే ఈ చిత్రం కూడా తెరకెక్కనుంది. ప్రస్తుతం సూర్య కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం చేసిన సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆయన తన ఫోకస్ మొత్తం ఈ చిత్రం మీదనే పెట్టి ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవగానే వెంకీ అట్లూరితో మరో సినిమా చేయబోతున్నాడు సూర్య.